కుంభరాశి వారికి మంగళవారం ఒక విషయం మీకు ఊహించని విధంగా అనుకూలంగా మారే సూచనలు అనేవి ఉన్నాయండి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆగిపోయిన పని ముందుకు వెళ్ళటం, ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపించటం, వ్యాపారంలో కొత్త పరిచయం, లాభంగా ఉంటే పరిణామాలు ఉన్నాయి. అయితే ఈ రోజున మీకు వచ్చే ప్రతి అవకాశం వెంటనే పట్టుకోవాల్సిన అవసరం లేదు. సరైన దాన్ని గుర్తించటం అనేది చాలా ముఖ్యం. అసలు ఏ విషయంలో మీకు శుభవార్త బలంగా ఉందో చివరి వరకు వీడియో చూసి తెలుసుకోండి. నమస్కారం అండి కుంభరాశి వారందరికీ. మీకు నిత్యం రాశి ఫలాలు, పంచాంగ విశేషాలు మరియు ఉపయోగకరమైనటువంటి ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ ఇన్సైట్స్ అందించే రాశివర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజున ఆగస్టు 25వ తేదీ మంగళవారం కుంభరాశి వారికి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, మనీ మేనేజ్మెంట్, కెరియర్ గ్రోత్, జాబ్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి, ఇక ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం, విద్య వంటి విషయాలలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నిటినీ కూడా ఈ రోజున వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఒకేసారి చాలా పనులు అనేవి ప్రారంభించకుండా ఎక్కడ అవకాశం ఉందో అక్కడే మీ శక్తిని ఉపయోగించుకోవటం మీకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ముందుగా ఈ రోజున పంచాంగాన్ని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం 25వ తారీఖు ఆగస్టు 2026 సంవత్సరం మంగళవారం. ద్వాదశి తిథి ఉదయం 6:21 వరకు ఉండి తర్వాత త్రయోదశి తిథి ప్రారంభం అవుతోంది. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 10:51 వరకు ఉండి తర్వాత శ్రవణ నక్షత్రం వస్తోంది. అమృత గడియలు మధ్యాహ్నం 3:48 నుంచి 5:33 వరకు ఉన్నాయి. వర్జం తెల్లవారుజామున 5:16 నుంచి 7:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మకర రాశిలో చంద్రుని సంచారం మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి అనుకూలమైన రోజుగా భావించవచ్చు. అయితే కుంభరాశి వారికి ఏ అంశంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దామండి. మరి ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూసుకుంటే పెండింగ్లో ఉన్న డబ్బులు కదిలే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా రావాల్సిన పెండింగ్ పేమెంట్లు, అవుట్ స్టాండింగ్ అమౌంట్ విషయంలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. మొత్తం మీ చేతికి వెంటనే రాకపోయినా దానికి సంబంధించిన ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అనేది అందే అవకాశం ఉంది. ఆదాయానికి కొత్త దారులు ఉంటాయి. కుంభరాశి వారికి తమ రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ కన్నా సైడ్ ఇన్కమ్ అలాగే అడిషనల్ ఎర్నింగ్ సోర్స్ గురించి ఒక ఆలోచన వస్తుంది. మీకు ఉన్న స్కిల్స్ ద్వారా, టాలెంట్ ద్వారా సంపాదించే అవకాశం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇక పెట్టుబడుల్లో పరిశీలన అనేది అవసరం అండి. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ విషయంలో ఈ రోజున ఒక ప్రపోజల్ లేదా ఆపర్చునిటీ మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. రిటర్న్స్ మాత్రమే కాకుండా రిస్క్, లాక్ ఇన్ పీరియడ్, లిక్విడిటీ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులో ఒక ముఖ్యమైన నిర్ణయం ఉంటుంది. ఇంటికి లేదా వ్యక్తిగత అవసరానికి సంబంధించిన ఒక ఖర్చు వస్తుంది. అది బడ్జెట్ను కొంత ప్రభావితం చేసినా అవసరమైన ఖర్చే అయ్యే అవకాశం ఉంది. అయితే అన్నెసెసరీ ఆన్లైన్ పర్చేజెస్ తగ్గించుకోండి. భవిష్యత్ ఆర్థిక భద్రత ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కువ సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన డబ్బును సరైన విధంగా నిర్వహించడం కూడా ముఖ్యం. సేవింగ్స్, ఎమర్జెన్సీ ఫండ్, డెబిట్ మేనేజ్మెంట్ వంటి విషయాలపైన ఈ రాశి వారు దృష్టి పెట్టడం అనేది చాలా మంచిది. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది కనుక మనం గమనించుకున్నట్లయితే కొత్త బాధ్యతే కొత్త అవకాశం అవుతుంది. ఉద్యోగంలో మీకు కొత్త రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తారు. మొదట అదనపు పని అనిపించినా అదే మీ కెరియర్ విజిబిలిటీని పెంచే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పుపై సమాచారం, జాబ్ చేంజ్ లేదా కెరియర్ స్విచ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక కాల్, మెసేజ్ లేదా ఇంటర్వ్యూ రిలేటెడ్ అప్డేట్ రావచ్చు. ఈసారి శాలరీతో పాటుగా లాంగ్ టర్మ్ గ్రోత్ను కూడా పరిశీలించుకోండి. బిజినెస్ కనెక్షన్స్, వ్యాపారస్తులకు గతంలో పరిచయం ఉన్న వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. ఆ పరిచయం ద్వారా న్యూ క్లయింట్స్ లేదా బిజినెస్ లీడ్స్ మీకు వస్తాయి. మార్కెటింగ్లో మార్పు ఉంటుంది. మీ బిజినెస్లో కస్టమర్స్ తగ్గుతున్నారని అనిపిస్తే అదే పద్ధతిని కొనసాగించకుండా డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ ఫాలోఅప్స్ లేదా న్యూ ప్రమోషన్ స్ట్రాటజీతో మార్పు చేస్తే ఈ రోజున మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మాటే మీ బలం అవుతుంది. ఈరోజు ముఖ్యమైన మీటింగ్ లేదా నెగోషియేషన్స్ ఉంటాయి. ఎక్కువగా మాట్లాడటం కంటే ఎదుటి వారి అవసరాన్ని ముందుగా అర్థం చేసుకుని మాట్లాడితే బిజినెస్ డీల్స్ లేదా
ప్రొఫెషనల్ డిస్కషన్ మీకు అనుకూలంగా మారేటటువంటి సూచనలనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది చూసుకుంటే, ఈ రోజున మీకు శారీరకంగా కంటే కూడా మెంటల్ ఫ్యాటిగ్ ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది. ఒకేసారి అనేక విషయాల గురించి ఆలోచించకుండా పనులకు ప్రియారిటీ ప్రకారం మీరు చూసుకోండి. అలాగే చాలాసేపు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు మధ్యలో లేచి కొద్దిసేపు కదలడం అనేది మంచిది. నీరు తక్కువగా తీసుకోవటం లేదా భోజనం సమయానికి చేయకపోవటం వల్ల అలసట పెరుగుతుంది. ఆహార సమయాలను సాధ్యమైనంత వరకు రెగ్యులర్‌గా ఉంచుకోండి. ఈ రోజున రాత్రిపూట క్వాలిటీ స్లీప్ కోసం పడుకునే ముందు అన్నెసెసరీ స్క్రీన్ యూసేజ్, మొబైల్ వాడకాన్ని తగ్గించుకోండి. అలాగే ఇప్పటికైనా ఏదైనా మీరు ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటున్నట్లయితే మందులు లేదా చికిత్సను మీ అంతటా మీరుగా మార్చకుండా వైద్యుల సలహాలు, సూచనలు పాటించాల్సి ఉంటుంది. మరి ఈ రాశి వారికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే, ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి చాలా కాలంగా చెప్పకుండా ఉంచిన ఒక విషయం బయటకు వస్తుంది. అలాగే నిజాయితీగా మాట్లాడితే మీ యొక్క సంబంధాలలో ఒక క్లారిటీ అనేది పెరుగుతుందండి. సింగిల్‌గా ఉన్న వారికి సోషల్ సర్కిల్ లేదా మ్యూచువల్ కనెక్షన్స్ ద్వారా కొత్త పరిచయం ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. మొదటి ఇంప్రెషన్ ఆధారంగా వెంటనే మీరు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగు వేయండి. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు కనుక మనం ఈ రాశి వారికి చూసుకుంటే, కుటుంబంలో ఒకరి విషయంలో మీరు తీసుకునే నిర్ణయం వారికి ధైర్యం ఇస్తుంది. మీ సపోర్ట్ వారికి ఈ రోజున ప్రత్యేకంగా అవసరం పడుతుంది. అలాగే ఇంట్లో ఒక శుభకార్యం లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లోని అందరి అభిప్రాయాలను తీసుకోండి, గౌరవించండి. అప్పుడే నిర్ణయం అనేది తీసుకోండి. ఇక ఈ రాశి స్టూడెంట్స్‌కి కనుక మనం చూసుకుంటే, చదువులో ఒక సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్ అనేది తొలగి సరైన డైరెక్షన్ కనిపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నవారు వీక్ ఏరియాస్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ లేదా కెరియర్ సెలక్షన్ విషయంలో ఇతరుల ఒత్తిడికి లోను కాకుండా మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, ఇంట్రెస్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవటం అనేది ఈ రాశి వారికి చాలా మంచిదండి. మరి ఈ రాశి మహిళలకి కనుక మనం చూసుకున్నట్లయితే, మహిళలు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పర్సనల్ గోల్‌ను తిరిగి ప్రారంభిస్తారు. మీకోసం మీరు కేటాయించే సమయాన్ని మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ఇంటి అవసరాలు, సేవింగ్స్, ఫ్యూచర్ సెక్యూరిటీ మధ్య బ్యాలెన్స్ సాధించడానికి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకునేటటువంటి అవకాశం ఈ రాశి స్త్రీలకి కనిపిస్తోంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు మనం చూసుకుంటే, మంగళవారం ఆంజనేయ స్వామిని భక్తితో దర్శించుకుని మీకు సాధ్యమైన విధంగా ప్రార్థనలు చేసుకోండి. అలాగే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించుకోండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం అనేది చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీకు చేతనైనంత ఒక అవసరమైన వ్యక్తికి ఆహారం లేదా సహాయం అందించండి. మంచి కార్యంతో రోజును ప్రారంభించడం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మరి ఇవి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయం ఒక్కటేనండి. అవకాశం కనిపించిన ప్రతిసారి పరిగెత్తటం కాదు, మీ భవిష్యత్తుకు నిజంగా ఉపయోగపడేటటువంటి అవకాశాన్ని మీరు గుర్తించుకోవటం అనేది చాలా మంచిది. అలాగే ఆర్థికంగా ఒక కదలిక, ఉద్యోగంలో కొత్త బాధ్యత, వ్యాపారంలో కొత్త పరిచయం, ఈ 3 విషయాల్లో కూడా ఈరోజు ప్రత్యేకమైన మార్పులు కనిపించే అవకాశం స్పష్టంగా ఉంది. ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్, కెరీర్ గ్రోత్ మరియు బిజినెస్ ప్లానింగ్ విషయంలో ఈ రోజున మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందండి. ఈ రోజున కుంభరాశి వారికి ఏ శుభవార్త రావాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ రాశి ఫలాలు మీకు నచ్చితే లైక్ చేసి కుంభరాశి వారికి షేర్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాలు, పంచాంగం మరియు ఫైనాన్స్ అండ్ కెరియర్ రిలేటెడ్ ఆస్ట్రాలజీ ఇన్సైట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కుంభరాశి వారికి ప్రతి అడుగులో ధైర్యం, విజయం, శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటున్నామండి. నమస్కారం.